ఈ సమయమందు కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనములో, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటె తేనె దారల కంటే మధురమైనవి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నుందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చూడండి, కీర్తనకారుడు చెప్తున్నాడు, యేసయ్య వాక్యము అది బంగారు కంటెను, మేలిమి బంగారు కంటెను, తేనె కంటెను జుంటె తేనె దారల కంటే, దేవుని స్తోత్రం, వాటిని భక్తుడు పోల్చి చెప్తున్నాడండి. దేవుని స్తోత్రం. బంగారం కంటే మేలిమి బంగారు కంటే, తేనె కంటే, జుంటె తేనె దారల కంటే, దేవుని స్తోత్రం, కోరదగినదని లేఖనం చెప్తుంది. కాబట్టి దీనివలన నా సేవకుడు లాభం వస్తుందంట, నా సేవకుడు హెచ్చరిక నందును, దానివల్ల నాకు లాభం కలుగును అంటున్నాడు భక్తుడు. చూడండి, మనకు లాభం, దేవుని వాక్యాన్ని మనం తీసుకోవటం వల్ల మనకి లాభం కలుగుద్దంట. దేవుని స్తోత్రం. తండ్రిని మనం అర్థం చేసుకుంటే, దేవుని స్తోత్రం, దేవుని మనస్సును మనం అర్థం చేసుకుంటే మనకి లాభం కలుగుద్ది. దేవుని స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.